Hi everyone, this is SRIHARI. Welcome to SRIHARI Spoken English. ఈరోజు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేటువంటి ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను నేను. అసలు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చెప్పి వాటి ద్వారా ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలనేది మీకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయండి. తర్వాత వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇండెఫినెట్ అంటేనే దాని అర్థం ఖచ్చితంగా ఎవరని చెప్పలేకపోవడం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్ అనేది ఎవరనేది మనం చెప్పలేకుండా ఉన్నప్పుడు ఆ ప్రొనౌన్స్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏమొస్తాయి మనకి అంటే సంబడి, సమ్వన్, సంథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, మెనీ, నోబడి, నో వన్, నథింగ్, నన్, సమ్, ఎనదర్, అదర్, ఆల్, ఫ్యూ, బోత్. ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. వీటికి తెలుగులో మీనింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సంబడి, సమ్వన్, ఎవరో ఒకరు, ఆ రెండింటికి మీనింగ్ ఒకటే, ఎవరో ఒకరు. నెక్స్ట్ సంథింగ్, ఏదైనా ఒకటి. నెక్స్ట్ ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఈ రెండింటికి కూడా సేమ్ మీనింగ్, ప్రతి ఒక్కరు అనేటువంటిది. నెక్స్ట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ. ఎనీబడి, ఎనీవన్, ఎవరైనా ఒకరు, రెండింటికి ఒకటే మీనింగ్. నెక్స్ట్ ఎనీథింగ్, ఏదైనా ఒకటి. మెనీ, చాలా. నెక్స్ట్ నోబడి, నోబడి అనేది మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, ఎవరు లేరు అనేటువంటి అర్థంలో. నో వన్, నో వన్ అంటే ఎవరు అని అర్థం, నాట్ ఏ సింగిల్ పర్సన్, ఎవరు కాదు. నథింగ్, ఏమీ లేదు. నన్, ఏది కాదు. సమ్, కొన్ని. వన్, ఒకరు. అదర్, ఇతరుడు. ఎనదర్, మరొకరు. ఆల్, అన్నీ. ఫ్యూ, కొన్ని. బోత్, రెండు. ఈ మీనింగ్స్లో ఇక్కడ మనం ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్స్ని ఫాలో కండి. వాటి ప్లేసెస్లో కొత్త ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది చాలా సులభతరం అయిపోతుంది. సంబడి హ్యాస్ స్టోలెన్ మై వాలెట్. సంబడి హ్యాస్ స్టోలెన్ మై వాలెట్, ఎవరో నా యొక్క వాలెట్ని దొంగిలించారు. ఎవరు దొంగిలించారు అనేది మనకి తెలియదు ఇక్కడ, అందుకే సంబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ అయింది. నెక్స్ట్ సంథింగ్ ఈజ్ ఫిషీ. ఫిషీ అంటే సస్పీషియస్, అంటే ఏదో అనుమానించదగిందిగా ఉంది. ఇక్కడ అనుమానించదగిందిగా ఉందనేది ఏంటనేది కూడా మనకి తెలియదు కాబట్టి అందుకే సంథింగ్ యూజ్ చేశాడు. ఎవ్రీబడి అటెండెడ్ ద మీటింగ్, ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్కి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ, హాజరైన వారు ఎవరనేది మనకి తెలియదు కానీ ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఎనీబడి క్యాన్ బిలీవ్ దట్, ఎవరైనా సరే దాన్ని నమ్మగలరు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. నోబడి ఈజ్ హియర్, నోబడి ఈజ్ హియర్, ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. నోబడి ఈజ్ హియర్, ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. నో వన్ కేమ్ హియర్, ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్,
ఏది కూడా అసాధ్యం కాదు. మనం అనుకుంటే జీవితంలో అసాధ్యం అనేది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతీది కూడా సాధ్యమే. దేర్ వాజ్ నన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, నన్కి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను నేను. నన్నుని సింగులర్గా యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్లోరల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సింగులర్గా వస్తే దేర్ వాజ్ నన్ ఫర్ యూ అంటే నీ కోసం ఏ ఒక్కడూ లేడు. ప్లోరల్గా వస్తే దేర్ వర్ నన్ ఇన్ ద స్కూల్. స్కూల్లో ఏ ఒక్కరు కూడా లేరు. ఆ మీనింగ్లో మనం యూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్ మీద 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఆర్ హ్యాపీ. ఆల్ అనేది సింగులర్గా యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్లోరల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్ ఈజ్ వెల్, అంతా మంచిగా ఉంది. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఆర్ హ్యాపీ, అందరూ సంతోషంగా ఉన్నారు. సమ్ ఆర్ బ్యూటిఫుల్, కొన్ని అందంగా ఉన్నవి. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఎల్డర్స్, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పెద్దలని గౌరవించాలి. వన్ వస్తే వన్స్ వస్తుంది, మర్చిపోవద్దు. నెక్స్ట్, బోత్ ఆర్ కరెక్ట్, రెండు కూడా కరెక్టే, రెండు ఒప్పే. ఇక్కడ బోత్ అంటే రెండు, అందుకే రెండు కాబట్టే మనము ఆర్ యూస్ చేసాము. బోత్ తర్వాత ఎప్పుడు సింగులర్ యూస్ చేయొద్దు. ఫ్యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఫ్యూ అనేది ఆల్మోస్ట్ నెగిటివ్ మీనింగ్లోకి వెళ్ళిపోయేంత విధంగా ఉంటుంది. చూడండి, సమస్యను అతి తక్కువ మంది అర్థం చేసుకున్నారు. ఎంత తక్కువ మంది అంటే, సపోజ్ 100 మెంబర్స్ని తీసుకుంటే దాంట్లో మీకు 2 లేదా 3 అర్థం చేసుకుంటే ఫ్యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లం అని చెప్తారు. మెనీ హ్యావ్ ట్రైడ్, చాలామంది ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా హార్డ్ వర్క్ చేసి ఇదంతా కూడా మీకోసం ఫ్రీగా నేను తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.